అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య ఉండి కూడా చంద్రబాబు ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని షర్మిల ప్రశ్నించారు. వైఎస్సార్ చేసిన సంక్షేమ అభివృద్ది పథకాలనే చేస్తానంటూ చంద్రబాబు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్క పులవుతుందన్నారు. చంద్రబాబుకు లేనిది రాజన్నకు జగనన్నకు మాత్రమే ఉన్నది విశ్వసనీయత అని షర్మిల చెప్పారు. ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబుపై విచారణ జరపకపోవడాన్ని ఆమె ప్రశ్నించారు. ఏసీబీ అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. ఇక చిరంజీవి బంధువుల ఇంట్లో 80 కోట్లు దొరికితే దానిపైన విచారణ చేయరంట అని మండిపడ్డారు. సీఎంకు నచ్చిన వాళ్లకు ఒక న్యాయం, నచ్చని వాళ్లకు మరో న్యాయం అని నిలదీశారు. పాలమూరు జిల్లా గద్వాల నియోజకవర్గం ధరూర్లో జరిగిన సభలో షర్మిల కాంగ్రెస్, టీడీపీ పార్టీలపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు గారికి పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదు. కావాల్సినంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన గారు అవిశ్వాసం పెట్టి ఈ ప్రభుత్వాన్ని దించేయచ్చు. కానీ పేరుకు మట్టుకే ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తిరుగుతుంటాడు. పేరుకు మట్టుకే ఇది ఒక తుగ్లక్ పరిపాలన అని చెప్తుంటాడు. పేరుకు మట్టుకే ఈ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా అధికారంలో ఉండడానికి వీల్లేదు, హక్కు లేదు అంటూ తిరుగుతుంటాడు. ఆయన గారు అన్నం కాదు, మేము కూడా అదే మాట అన్నా. మేమే కాదు, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళన్నా, వాళ్ళ కేంద్ర మంత్రులన్నా ఈ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రాదు. చంద్రబాబు నాయుడు గారికి, ఆయన పార్టీకి, ఆయన పాదయాత్రకు ఏ మాత్రం చిత్తశుద్ధిన్నా అవిశ్వాసం పెట్టాలని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా, ఎన్నిసార్లు నిలదీసినా ఒక్కసారంటే ఒక్కసారి కూడా నేను పెడతాను అని ఒప్పుకోడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎన్నో ఆరోపణలున్నాయి. కానీ ఒక్కదాని మీదంటే ఒక్కదాని మీద కూడా విచారణ చేయరు కాంగ్రెస్ వాళ్ళు. అందుకు ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం కూడా పెట్టారు. ఇక చిరంజీవి గారు తన పార్టీని హోల్సేల్ గా కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకొని 80 కోట్లకు పైగా వారి సొంత వాళ్ళ ఇంకడ. ఇక బొత్స గారు రాష్ట్రమంతా మద్యం మాఫియా చేస్తూ బెనామీ పేర్లతో రాష్ట్రమంతా ఆయన బిజినెస్ లో ఉన్నాయని ఎన్ని ఆధారాలున్నా వాళ్ళ కేంద్రమంటే బొత్స గారి ధోరణన్నా ఆయన మీద విచారణ చేయరట. ఈరోజు ఏసీబీ కూడా బొత్స గారికి ఈయన నిర్దోషి, ఈయనకేం వ్యాపారాలు లేవు అని తీర్పిచ్చింది. ఎంత నిస్సిగ్గుగా ఏసీబీ అయితేనేమి, సిబిఐ అయితేనేమి, ఈడీ అయితేనేమి, ఐటీ అయితేనేమి ఇవన్నీ కాంగ్రెస్ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయాయి. ఏ సర్కారు అయితే న్యాయాన్ని కాపాడాలో అదే సర్కారు ఈరోజు అధికారం దుర్వినియోగం చేసి వారి స్వార్థం కోసం వాడుకుంటున్నాయి. ఆజాద్ గారు అయితే స్పష్టంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీలోనే ఉంటే ఆయనకి కష్టాలు వచ్చేవా అని. అంటే వారి పార్టీలోనే ఉంటే కష్టాలు వచ్చేవి కావట, జైల్లో పెట్టేవారు కాదట, మంత్రి ముఖ్యమంత్రి చేసేవారట. ఈరోజు కేవలం జగనన్న బయటకు వచ్చాడని, కేవలం జగనన్న బయటకు వచ్చినందుకు కక్ష కట్టి ఈరోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. అంటే వారికి అవసరం ఉన్న వారికి ఒక న్యాయము, వారికి అవసరం లేని వారికి ఒక న్యాయము. ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నారు, ధర్మాన ప్రసాద్ అనే మినిస్టర్ ని ప్రాసిక్యూషన్ చేయాల్సిన అవసరమే లేదంట. అంటే వీళ్ళకు వీళ్ళే డిసైడ్ చేసేస్తారన్నమాట, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని, ఎవరి మీద కేసులు ఉండాలి ఎవరి మీద కేసులు ఉండకూడదు అని, ఎవరిని జైల్లో పెట్టాలి ఎవరిని జైల్లో పెట్టకూడదు అని. ఒక మంత్రి అవసరం లేదు కనుక, బీసీ మంత్రి కనుక ఆయన చిన్న చూపు చూసి ఆయన జైల్లో పెట్టారు. ఇంకో మంత్రి, మిగతా మంత్రులు ఆయనకు